రైట్, నేతలంతా వస్తున్నారు ఒక్కొక్కరుగా కేసీఆర్ గారిని కలిసి వస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బొల్ల మల్ల యాదవ్ గారు, సార్ ఎట్లా ఉంది కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి? అసలు ఏ ఇబ్బంది లేదు, రొటీన్ చెకప్ ఇది. సహజంగా మామూలుగా అప్పుడో ఇప్పుడో కొద్దిగా అలసటగా అనిపించినప్పుడు మన బాడీలో ఏమైనా మార్పులు ఉన్నాయా అని ఏదైతే రొటీన్ చెకప్ చేసుకుంటామో రొటీన్ చెకప్లో భాగం. వారు నిన్న హాస్పిటల్కి వచ్చారు. ఓసారి రెగ్యులర్ చెకప్తో పాటు అన్ని చేద్దామని చెప్పేసి హాస్పిటల్ డాక్టర్స్ అడ్వైజ్ ప్రకారం అడ్మిట్ అయ్యారు. కొంత అభిమానులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. వరుసగా ఈ మధ్య హెల్త్ చెకప్కి వస్తూ ఉన్నారు. ఏమైందో మా అధినేతకు అని చెప్పేసి టెన్షన్ పడుతున్నారు. సో ఏం చెప్తారు మీరు? ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారన్నీ ఈ రాష్ట్ర యావత్ ప్రజానికానికి కోట్లాది మందికి మంచి చేశారు కాబట్టి ఆ భగవంతుడు కూడా తప్పకుండా వారిని ఇంకా ఆయుష్ పెంచి అన్ని రకాలుగా సేవ చేసే భాగ్యం కల్పిస్తాడని చెప్పేసి కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? అంతా ఓకేనా పైన? తప్పకుండా అట్లా మానవతావాదం చూపిస్తే మంచిదే. తప్పకుండా రాజకీయాలు ఏది ఏమైనా కానీ సహజంగా ఆరోగ్య విషయంలో అటువంటి జాగ్రత్త ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి గారు స్పందించినందుకు కూడా ధన్యవాదాలు తెలియదు. చెప్తారు కార్యకర్తలకు. చాలా మంది హైదరాబాద్కు యశోద దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తున్నారు, కేసీఆర్ గారిని చూడాలి. ఇంతకుముందు ఇక్కడ సెక్యూరిటీతో ఆయన కూడా నేను లోపలికి వెళ్ళి చూడాలంటూ ఆయన వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. ఒక అభిమాని ఎట్లా చెప్తారు? వాళ్ళకి ఏం చెప్తారు? ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మేము వారితో ప్రత్యక్షంగా మాట్లాడేసి వచ్చినాం. వారు చాలా ఉల్లాసంగా ఎప్పుడు ఏ రకంగా అయితే ఉంటారో సంతోషంగా ఉల్లాసంగా అంతే యాక్టివ్గా ఈరోజు కూడా మాట్లాడారు. అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది రొటీన్ చెకప్ మాత్రమే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.